నీ మనవరాలు ఈ కారులో కాదు, ఆ ఎయిర్ బస్ లో ఉంది. ఆ రోజుని నందిని అని, ఆ రోజుకి తండ్రిని అని చెప్తున్నాడే సురేంద్ర, వాడు కూడా వస్తున్నాడు. ఓకే మామాజీ, పోనీ ఓ అరగంట తర్వాత రండి. ఈలోపు నేను చిన్న రోజు జీవితాన్ని పాడు చేసి. చిన్న రోజు జీవితాన్ని నాశనం చేస్తావా? మరి నా నందిని అది అమెరికా పంపించేసిందంట. సరే, అవన్నీ అక్కడే మాట్లాడుకుందాం. వచ్చేయ్. వచ్చేస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తున్నా. సిద్ధు, ఎక్కడికి రావాలి? పబ్లిక్ గార్డెన్స్ పక్కనున్న కొండ మీదకి. నేను పక్కన ఉన్నా, 10 నిమిషాలు అక్కడ ఉంటాను. నీతో ప్రారంభిస్తాను. రా 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 రా. రోజీ, అమ్మా రోజీ, అమ్మా రోజీ. సిద్ధు, రోజీ ఎక్కడ? రోజీ గురించి నీకెందుకంత కంగారు మామాజీ? అంటే తను కూడా ఒక ఆడపిల్ల కదా. ఒక ఆడపిల్ల తండ్రిగా ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఆహా, ఎవరో ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే ఆపడానికి వచ్చావా? మరి నీ కూతురికి అన్యాయం జరుగుతుంటే ఆపలేదే మామాజీ? నా నందిని అమెరికా పంపిస్తుంటే ఎలా ఊరుకున్నావు మామాజీ? సిద్ధు, ఎందుకు కొడుతున్నావు? కొట్టానా? నేనా? లేదే. అయినా నేను నిన్నెందుకు కొడతాను మామాజీ? నాకు డౌటు, నీ కూతురు మీద అధికారం నీకుంటుందా వాళ్ళకుంటుందా? ఇదిగో సిద్ధు, నోటితో చెప్పేదొకటి, చేత్తో చేసేదొకటి. కొట్టలేదంటున్నావు, కొడుతున్నావు. అర్రే, ఏం చేయను మామాజీ? ఆ రెండింటికి కనెక్షన్ కలిపే తీగలు మైండ్లో కట్ అయిపోయాయి. దాంతో ఏదేం చేస్తుందో మైండ్కి అర్థం కావట్లేదు. నేను నిన్ను కొట్టట్లేదు మామాజీ. అయినా నువ్వు వాళ్ళ మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? చెప్పు మామాజీ, చెప్పు. కన్న కూతురు అమెరికా వెళ్ళిపోతే పట్టించుకోకుండా ఆ రోజుని ఏదో చేస్తున్నానంటే కంగారు పడుతూ వచ్చావు. ఆ రోజు నీ కూతురు కాదు కదా మామాజీ? కాదు, రోజు నా కూతురని ఎవరు చెప్పారు? కన్న కూతురు లాంటిదని చెప్తున్నాను. ఇంతలోనే నువ్వు కంగారు పడిపోయావు. ఇంతకీ రోజు ఏది? అదిగో వస్తుంది. అమ్మా రోజీ, నీకేం కాలేదుగమ్మా? నాకేమవుతుంది అంకుల్? మీకు ఏం కాలేదు కదా? నాకేమవుతుందమ్మా? మిమ్మల్ని చంపబోతున్నానని నన్ను పిలిచాడు అంకుల్. నన్ను కూడా నిన్ను పాడు చేస్తున్నానని పిలిచాడమ్మా. హలో, మీరిద్దరు ఒకరినొకరు క్షేమ సమాచారం చెప్పుకుంటారని ఇక్కడికి పిలవలేదు. నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారని పిలిచాను. ఏంటవి? ఫస్ట్ క్వశ్చన్,
మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి మహా మంట ఉండాలి కదా, కానీ మీరేమో ఓ ప్రేమ చూపించుకుంటున్నారు. వై? ఏ రోజీ వీడంటే నీకు మంట కదా? ఆ, ఆ, అదే కోపం. కోపం ఉండాలి కదా. అవును, కోపమే. ఇతనంటే నాకు చాలా కోపమే. ఎంత ఎంత కోపం? అవకాశం వస్తే చంపేయాలనంత కోపం. ఓకే ఓకే ఓకే, చంపేద్దులే. అవకాశం వస్తుంది. మై హూనా, నేను ఇస్తానుగా. మరి నీ సంగతి ఏంటి మామా? ఆ? నీ కూతుర్ని నీకు దూరం చేసిన వాళ్ళ మీద చాలా కోపం ఉండాలి కదా. నేను అడుగుతుంటే దాని మొహం చూస్తావేంటి? వెళ్ళిపోయినందుని నీ కూతురు కాదా? అవును, నందిని నా కూతురే. నేను నందిని తండ్రినే. సిద్ధు, ఎంత కోపం ఉన్నా పాపం పెద్ద వ్యక్తిని అలా కొడతావేంటి? ఆహా, మరేం చేయాలి రోజీ? మేం వద్దంటున్నా మా పెళ్లి చేయాలని ట్రై చేసిన వాడు అసలు కూతురు ఏమైపోతున్నా పట్టించుకొని రేంజ్కి పడిపోతుంటే కొట్టకేం చేయాలి రోజీ? ఆ? సిద్ధు, కన్న కూతురు అమెరికా వెళ్ళిపోతే ఆపలేకపోయాడు. ఇప్పుడు నా నన్ను లేకుండా నేనుంటరిగా ఇక్కడ ఎలా ఎలా బ్రతకాలి రోజీ? చెప్పు రోజీ, నువ్వే చెప్పు. నీ నోటితో నువ్వే చెప్పు. నందిని అంటే నాకెంత ఇష్టమో నువ్వే చెప్పు రోజీ. ఇష్టమే కాదు, ప్రాణం కూడా. మరి అంత ప్రాణంలా ప్రేమించిన మనిషి దూరం వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకున్నవి నీ కొట్టాలి కదా రోజీ? కొట్టాలి. మరి ఇంకా చూస్తావేం రోజీ? కమాన్ కొట్టు. నేనా? నువ్వే రోజీ. నువ్వు నందిని స్నేహితురాలివి, అతను తనని మనకి దూరం చేసిన మనిషి. ఇంకెందుకు ఆలస్యం? కమాన్ తీసుకో. కుమై సిద్ధు, కొట్టు రోజీ. సిద్ధు, సిద్ధు వద్దు సిద్ధు. నువ్వు నన్ను పిలిచింది నిన్ను కంట్రోల్ చేయడానికే గాని ఆయన కొట్టడానికి కాదు కదా. అవును, నన్ను కంట్రోల్ చేయడానికే కొట్టమంటున్నాను రోజీ. అవును రోజీ, ఇప్పుడు నేను కొట్టడం స్టార్ట్ చేస్తే కర్ర ఇరిగిపోయినా కొట్టడం ఆగదు. ఆ తర్వాత కూడా కోపం తీరకపోతే ఈ గన్తో కాల్చి పడేస్తా. దెబ్బకి చస్తాడు. రోజీ, కొడతావా కాల్చి పాడేమంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. వద్దు, ఆగు సిద్ధు. కమాన్ రోజీ, కొట్టు. కమాన్. చాలు 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 రోజీ, నా కోపం తగ్గింది. పాపం నీకే ఇంకా కోపం తగ్గినట్టు లేదు. పోనీ ఇంకాసేపు కొడతావా రోజీ? వద్దు, నాకు అవసరం లేదు. వద్దా? వద్దంటలే రోజీ. పాపం భయంతో చచ్చలా ఉన్నాడు. వదిలే. వచ్చిన పని అయిపోయింది, ఇక నువ్వు బయలుదేరు. వెళ్ళో. నందిని, నాకు తెలుసు నందిని, వీడు నీకే బాబని రోజీకి కాదని.
మీరిద్దరు తండ్రి కూతుళ్ళని మీకు తెలుసని నాకు తెలుసు. అందుకే నీ చేతే విని కొట్టించాను. ఏంటి పార్టీ చేసుకుంటావా? ఆ పార్టీకి అజ్జీవాలని వచ్చి ఎంజాయ్ చేయమంటావా? ఇప్పుడు చేసుకోవే గెట్ టుగెదర్ పార్టీ. నీ బాబుని నీ చేతులతోనే చావగొట్టిన విషయం ఆ పార్టీలో గ్రాండ్గా అనౌన్స్ చేయి. వెళ్ళు వెళ్ళు. చూడు సిద్ధు, ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావని చాలా సంబరపడిపోతున్నావు. కానీ ఆ సంతోషం నీ జీవితంలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఇక నుంచి నీ జీవితం మీద ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బ పడుతుందో నువ్వు ఊహించలేవు. చూడు సిద్ధు, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండు. వస్తా. హే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం రూమ్కి వెళ్ళి వస్తున్నాను తెలుసా? ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి వెళ్ళాను. సంధ్య, అతను మన విజయ్లో ఉన్నాడు చూడు. అవునండి, వాడే. అక్కడేం చేస్తున్నాడు? వాడికేమైనా పనా పాట? ఎక్కడైనా తిరుగుతాడు. అది సరే, పక్కన అమ్మాయి ఎవరు? ఎవరికో అడ్రస్ చెప్తున్నట్టున్నాడండి. సరే, బైక్ ఎక్కు. అడ్రస్ చెప్పడం కాదు, అడ్రస్ ఎక్కడో దగ్గరుండి చూపిస్తున్నాడు. మనోడికి ఆ అమ్మాయి అడ్రస్ ఏదో తెలియని అపరిచితురాలా లేదు, బాగా పరిచయస్తురాలానే ఉంది. అవునండి, అలాగే అనిపిస్తుంది. అయినా మనోడేంటి ఇంత స్ట్రోక్ ఇచ్చాడు? అది సరే, ఇంతకీ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఇంటికొచ్చాక వాడిని అడుగుదాంలే, పద. రే సిద్ధు, నన్నే కొడతావా? మామాజీ మామాజీ అంటూ నన్నే కొడతావా? సిద్ధు, అసలు నువ్వెవడు సిద్ధు నా తండ్రిని కొట్టడానికి? ఇది మా కుటుంబాల మధ్య వ్యవహారం. మధ్యలో నువ్వెవడు తలదూర్చడానికి? నువ్వు కొట్టిందే కాక నా కూతురు చేత కూడా కొట్టిస్తావా? కూతురు కాని దాన్ని కూతురని క్రిమిట్టేయాను కాబట్టి, తప్పు నా వైపు ఉండింది కాబట్టి నువ్వు కొడుతున్నా సహించాను. లేకపోతే అక్కడే నిన్ను నలిపినట్టు నలిపి పారేసేవాణ్ణి. రే సిద్ధు,
బాధపడి వెళ్ళిపోయాను కదా అని భరించి వదిలేస్తా అనుకుంటున్నావా? బలం నీ వైపు ఉంది కదని బాగా కొట్టావు, కానీ బలవంతుడు ఆ క్షణమే కొడతాడు, బలహీనుడు ఏ క్షణమైనా కొడతాడు, దొంగ దెబ్బ కొడతాడు. ఎందుకంటే బలహీనుడి బలం వాడి బుర్రే. మేం కొట్టే దెబ్బ ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా సిద్ధు? తెలుస్తుంది, త్వరలోనే తెలుస్తుంది సిద్ధు. అయినా ప్రాణంగా ప్రేమించిన నన్ను బాధ పెట్టి ఆ నందినిని ఆనందంగా ఉంచాలనుకుంటున్నావా సిద్ధు? నందిని, ఇక చాలు, ఇక చాలు నందిని. ఏయ్! రోజీ, రోజీ, నందిని కాదు, రోజీ. అవసరం పుట్టుకని మార్చేయదు నందిని. మారుస్తుంది. అవసరం దేన్నైనా మారుస్తుంది. దేన్ని మారుస్తుంది? నీ తల్లిని మారుస్తుందా? నీ తండ్రిని మారుస్తుందా? చెప్పు, ఇతను నీ తండ్రి కాదా? నేను నీ తల్లిని కాదా? నువ్వు పుట్టిన తల్లి కడిపేదో నీకు తెలీదా? తెలిసినా ఆ తల్లికి నువ్వెవరి వల్ల పుట్టావో తెలీదా? ఏయ్! నేను తండ్రి ఎవరో తెలియకుండా పుట్టానంటావా? తెలియకుండా పుట్టానా? తెలిస్తే మరి తండ్రి ఉయ్యాల్లో వేసి నీ చెవిలో చెప్పిన పేరెలా మారుతుంది? నీకెలా చెప్పాలో ఎలా చెప్తే అర్థమవుతుంది. అర్థం కానిది నాకు కాదు నందిని, నీకు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ నువ్వు తెలుసుకోవట్లేదు. తెలియట్లేదు. నా మనసుకు అవేవీ తెలియట్లేదు. నా మనసుకు తెలుస్తుంది ఒక్కటే, నాకు మంచి జరుగుతుందా లేదా అంతే. దానివల్ల పక్క వాళ్ళకి చెడు జరిగితే అందుకు నేనేం చెయ్యాలి? అది నా తప్పు కాదే. రావణాసురుడు, దుర్యోధనుడు లాంటి వాళ్ళు కూడా నీలాగే మాట్లాడారట. మంచి మాటలు చెప్పిన వాళ్ళని మంచి వాళ్ళు కాదన్నారట. వాళ్ళు చేసేదే మంచిదని బలంగా నమ్మారట. అందుకే వాళ్ళు అంత దారుణంగా నాశనం అయిపోయారు. అంటే ఇప్పుడు నేనేమవుతాను? వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలంటారు. అంటే వినాశకాలం వచ్చినప్పుడు విపరీత బుద్ధులు పుడతాయట. అంటే నేను నాశనం అయిపోతానా? నీలో మార్పు రాకపోతే నాశనం తప్పదు నందిని. ఏ ఏ ఏ అంటే నేను నాశనం అయిపోతానంటావా? నా నాశనాన్ని కోరుకుంటున్నావా నువ్వు? ఛీ! అసలు నువ్వు నా తల్లిగా ఎలా పుట్టావు? తల్లిగా నా మంచిని కోరుకో, బాగుంటావు. నువ్వు నా కూతురిగా పుట్టావు కాబట్టి నీ మంచి కోరుకుంటున్నాను. ఏ, నీకు అమెరికాలో ఆస్తుల్లేవా? బ్రతకడానికి దారిలేదా? బిలియనీర్ అవ్వడానికి అది సరిపోదు. అందుకని ఆ రోజే ఆస్తి లాగేసుకుంటావా? అది రోజీ కాదు నందిని. రోజీ నేనే. వద్దు నందిని, ప్లీజ్ నా మాట విను. కన్న తల్లి కంటే బిడ్డ క్షేమం కోరుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. ప్లీజ్. విక్రమ్! ఎన్నిసార్లు చెప్పాలి? నేనే రోజీని. దాని ఆస్తి నేను తీసుకోవట్లేదు. అది నా ఆస్తి, నాది, నా అమ్మమ్మది. ఏ అమ్మకి పుట్టావు? ఎలా అమ్మమ్మ?
మాట్లాడుతుంది ఇంకా మాట్లాడుతుంది. ఎంత ఇచ్చావు? డోస్ ఎంత ఇచ్చావు? ఎక్కువ ఇచ్చాను మేడం. ఇవ్వు, ఇంకా ఇవ్వు. వెంటనే పడుకుండిపోవాలి. రోజంతా పడుకునే ఉండాలి. మధ్యలో లేస్తే మళ్ళీ ఇవ్వు, మళ్ళీ మళ్ళీ ఇవ్వు. అస్సలు లేవకూడదు. తను లేస్తే నిన్ను శాశ్వతంగా పడుకోబెడతాను. ఇవ్వు. ఇస్తాను మేడం.